నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. డిసెంబర్ 21వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలో 100% వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పల్స్ పోలియో సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ సిఎల్జీ బ్లాక్లో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, ఇతర వైద్య సిబ్బందికి పల్స్ పోలియో సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలో 5 ఏళ్లలోపు వయస్సు ఉన్న 3,52,164 మంది పిల్లలు అందరికీ పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా, మందులను ఫార్మసీలో ఇవ్వకుండా బయటికి పంపిస్తున్నారా లేదా, ఏదైనా పరీక్షలకు బయటికి పంపిస్తున్నారా, డెలివరీ అయిన తర్వాత వైద్య సిబ్బంది ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా లేదా, పారిశుద్ధ్యం బాగుందా లేదా, వైద్యులు సరిగ్గా వైద్యం చేస్తున్నారా లేదా అనే అంశాల మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ అంశాల్లో ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రజలు సంతృప్తి చెందేలా పిహెచ్సి, యూపీహెచ్సిలలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. అదేవిధంగా సిబ్బంది మందులకు బయటకు పంపకూడదని, డెలివరీ అయిన తర్వాత పేషెంట్ నుండి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేయకుండా చూసుకోవాలని, ఈ అంశాలపై మెడికల్ ఆఫీసర్లు వారానికి 2 సార్లు సమీక్ష నిర్వహించుకుని ఇకపై ప్రజల నుండి నెగటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా కొన్ని పిహెచ్సిలలో 5 కంటే తక్కువ డెలివరీలు జరుగుతున్నాయని, ఖచ్చితంగా కనీసం 10 డెలివరీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రాజు మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, మార్కెట్లు తదితర ప్రదేశాలలో 1600 వ్యాక్సినేషన్ బూతులను, 52 పోలియో ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశామని, 63 మొబైల్ టీంలను నియమించామని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్తి ఆదేశాల మేరకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం 27 బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో 7 బెంచ్లు జిల్లా కేంద్రంలో, మిగతా 20 బెంచ్లను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోర్టులలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో 31,000 కేసులను పరిష్కరించామని, 10 కోట్ల రూపాయల పరిహారాలను ఇప్పించినట్లు వివరించారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం వేగంగా జరుగుతోందని తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని రకాల కేసులను ఈ కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ అనేది వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ రెజల్యూషన్ సిస్టమ్. ఇందులో మనకు గౌరవనీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖున అంటే 2వ శనివారం రోజు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. జాతీయ లోక్ అదాలత్ అంటే మనకందరికీ తెలుసు, అంటే జాతీయం అంటే ఇండియా అంతా ఆ రోజు నేషనల్ లోక్ అదాలత్ జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో వస్తున్న 4వ నేషనల్ లోక్ అదాలత్ ఇది. ఇందులో భాగంగా మన కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ జి కబర్ది గారి ఆదేశాల మేరకు మేము మొత్తము 27 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 7 బెంచ్లు మన కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటాయి. మిగతా 20 బెంచ్లు ఎక్కడెక్కడ కోర్టు అయితే ఉంటుందో అక్కడ ఆ కోర్టు యొక్క పెండెన్సీని దానిని బట్టి బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో టోటల్గా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించి మొత్తం 27 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో
మనం ఈ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం గురించి చూసుకుంటే ఈ సంవత్సరంలో జరిగిన నేషనల్ లోక్ అదాలత్లో కర్నూలు జిల్లాలో ఉండే టోటల్ పెండెన్సీలలో 31,000 కేసులను పరిష్కారం చేయడం జరిగింది. అందులో 10 కోట్ల రూపాయల వరకు ఈ పరిష్కారం కూడా చేయడం జరిగింది. అంటే ఎంత పెండెన్సీ మనం తగ్గిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం అందరం అనుకోవచ్చు, ఎందుకు ఈ నేషనల్ లోక్ అదాలత్లో మనము కేసులు సెటిల్ చేసుకోవాలి అని. ఈ నేషనల్ లోక్ అదాలత్లో గన కేసులు గన సెటిల్ చేసుకుంటే ఇందులో సౌలభ్యం ఏమిటి అంటే, ముందుగా ఏండ్ల తరబడి కేసులు జరగకుండా తక్కువ సమయంలోనే తక్కువ వ్యయంతో తొందరగా పరిష్కారం చేయబడుతుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనం ఏదన్నా ఒక కోర్టులో కేసు జరిగితే దానికి మళ్ళా ఓడిపోయిన వాళ్ళు అప్పీల్ చేయడము, మళ్ళీ దానిపైన మళ్ళా పై అప్పీలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం, దీని మీద అప్పీల్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇరు పార్టీలను కూర్చోబెట్టి ఒక జడ్జి గారు ఉంటారు, దానికి ఒక మెంబరు ఉంటారు, వీళ్ళందరూ ఒక కమిటీ కనుక కూర్చొని ఈ కేసును ఏ విధంగా పరిష్కరించాలి, న్యాయబద్ధంగా ఈ విధంగా పరిష్కరించుకుంటే మంచిది అని సూచనలు ఇచ్చి ఇరు పార్టీల అంగీకారంతో ఈ కేసును మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ముందుకు పోయి మాట్లాడడానికి కుదురుతుందో కుదరదో అని అనుకోకుండా ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఎంప్లాయీ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వారు మీ కేసు పర్టికులర్స్ తీసుకొని ఇమ్మీడియట్గా కోర్టులో పెండింగ్ ఉన్న కట్ అయితే ఇమ్మీడియట్గా తెప్పించి తొందరగా ఏ బెంచ్ అయితే మనకు పరిష్కారం చూపించి మాట్లాడగలుగుతుందో ఆ బెంచ్ దగ్గర తొందరగా పెట్టి పరిష్కారం అయ్యేదానికి ఏం సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులకు అందరికీ చెప్పడం అంటే, ఇటువంటి మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి, శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అన్నా క్యాంటీన్లో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆమె పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ క్యాంటీన్లో అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, పాత్రల శుభ్రత, భోజనం చేసే ప్రాంతం, కూర్చునే సౌకర్యాలు, టోకన్ వ్యవస్థ, త్రాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం క్యాంటీన్ సిబ్బంది, భోజనం చేస్తున్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడి భోజనం ఎలా ఉంది అని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న వారిలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మా బంధువు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అన్నా క్యాంటీన్లోనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తున్నాము. తక్కువ ధరకు మంచి నాణ్యతతో భోజనం లభిస్తోంది. బయట కంటే ఇక్కడి భోజనం చాలా బాగుంది అని తెలిపారు. మిగిలిన వారు కూడా భోజనం రుచిగా ఉందని అన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణలో లోపాలు ఉండకూడదని, పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. భోజన నాణ్యతపై రోజువారీ తనిఖీలు నిర్వహించి రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. నగరంలో ఓపెన్ ప్లాట్లు కలిగిన యాజమానులు వారి ప్లాట్లను 2 రోజుల్లోగా శుభ్రపరిచి కంచె వేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సూచించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, నగరంలోని ఓపెన్ ప్లాట్లను కలిగిన యజమానులు అందులో చెట్లు, చెత్తా చెదారం లేకుండా, పరిశుభ్రత లేకుండా 2 రోజుల్లోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు వాటిని ఓపెన్గా ఉంచటం వల్ల అందులో చెత్తా చెదారం పేరుకుపోయి జంతువులు రావటం, దోమలు వృద్ధి చెందటం వంటి సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై తమకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లోగా ఓపెన్ ప్లాట్లు ఉన్న యజమానులు వాటిని శుభ్రం చేసి కంచె వేసుకోవాలని తెలిపారు. లేదంటే తామే వాటిని శుభ్రపరిచి యజమానుల నుంచి ఇందుకు సంబంధించిన ఖర్చుతో పాటు పెనాల్టీని వసూలు చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ పెనాల్టీ కట్టలేని యజమానుల స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకోవటం జరుగుతుందని తెలిపారు. అలాగే నగరంలో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదులుతున్నారని, వాటి యజమానులు అలా చేయకుండా తమ జంతువులను షెడ్లలో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే బహిరంగ ప్రదేశాల్లో వదిలితే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నగరంలో భవన నిర్మాణం పనులను అనుమతుల మేరకే నిర్మించాలని, ఇష్టారాజ్యంగా నిర్మించకూడదని తెలిపారు. నగరంలో ఎలా పడితే అలా భవనాలను నిర్మించటం వల్ల నగర ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అలాగే అనుమతులు లేకుండా భవనాలు నిర్మించేవారు, అక్రమ లేఅవుట్లు కలిగిన యజమానులు వాటిని నిబంధనల మేరకు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. మాకు ప్రజల నుంచి ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉంటూ
అక్కడ చెట్లు పెరిగిపోయి విపరీతంగా దోమలు, పందులు ఇట్లాంటివన్నీ తయారవడంతో వాటికన్నిటికీ కూడా ఎక్కువగా ఆలవాలంగా తయారైనటువంటి ఓపెన్ ప్లాట్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి, పాములు ఇట్లాంటివన్నీ వస్తూ ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి మాకు విపరీతమైనటువంటి కంప్లైంట్స్ రావడంతో మీ ముందుకు ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ యజమానులకు మేము చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి మీ ప్లాట్లన్నింటిలో కూడా 2 రోజుల లోపల కంప్లీట్గా మీరు వాటిని క్లీన్ చేసుకొని ఫెన్సింగ్ వేసుకునేసి ఈ కుక్కలు, పందులు ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా చూడండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ని మేము ఎల్లకాలము భరించే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పనిసరిగా మీ ప్లాట్లు మీరు క్లీన్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ మేము క్లీన్ చేసి మీ నుంచి వాటిని ఆ నగదును రాబట్టడం పెనాల్టీతో సహా, అదేవిధంగా వాటితో పాటు మీరు పే చేయనంత వరకు ఇంకా వాటిని తిరిగి ఆ పరిస్థితి కలగకుండా ఉంటూ వాటిని స్వాధీనంలో ఉంచుకొని వాటిని క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైన ఉంటుంది. కాబట్టి దానికోసం అయ్యి మేము క్లీన్ చేసిన తర్వాత మీరు పెనాల్టీతో సహా నగదు చెల్లించేంత వరకు మీకు ఆ స్థలాన్ని ఈ మున్సిపాలిటీ యూజ్ చేస్తూ తిరిగి ఆ మొక్కలు పెంచకుండా, అక్కడ పెరగకుండా, ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి భవన యజమానులకు, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఆ వేకెంట్ సైట్స్ విపరీతంగా చెట్లు పెరిగి మీకు ఇబ్బందికరంగా తయారైనటువంటి వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి. మీవన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. మీరు చెప్పిన వాళ్ళు ఎవరనేది గోప్యంగా ఉంచుతాం. నగరాన్ని కొంచెం పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇంతవరకే చెప్పినట్టు జనరల్గా మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఖాళీ సైట్లతో సహా మొత్తం ఆ ప్రాంతానికి కూడా మనము కనీస సౌకర్యాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఎందుకోసమంటే ఒక ఖాళీ సైట్లు 4 ఉన్నాయని చెప్పేసి ఆ 4 సైట్లని మినహాయించుకునేసి మనం రోడ్డు వేయలేం. ఆ 4 సైట్లకు మినహాయించుకునేసి లైట్లు ఇవ్వలేం. వాటర్ సప్లై కానీ, లైట్లు, రోడ్లు అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అక్కడంతా కూడా స్వీపింగ్ యాక్టివిటీతో సహా అన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాకు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. మీ ప్లాట్లు మీరు శుభ్రంగా ఉంచుకోండి. అదేవిధంగా ఈ పందులు, నెక్స్ట్ ఈ పశువుల యజమానులకు మేము తెలియజేసేది ఏమనగా, మీ ప్లాట్లలో వాటికి సంబంధించిన గూళ్ళు కానీ, లేదంటే వాటికి సంబంధించిన షెడ్లు కానీ వాటిని ఏర్పాటు చేసుకోండి. వాటిని రోడ్ల మీద కుదరడం ద్వారా ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునేసి మీరు వాటిని వదలకుండా చూడాల్సిందిగా మీకు ఇది అదే పనిగా చాలాసార్లు ఇప్పటికే మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మీకు 2 రోజుల వ్యవధి ఇచ్చిన తర్వాత మేము వాటిని పట్టుకునేసి ఒక బందులతోటి లాంటి వాటికి తోలి ఒక 7 రోజులు మాత్రం మీకు అవకాశం ఇస్తూ తర్వాత వాటిని పర్మనెంట్గా గోశాలకు పంపించేయడం జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూడండి. ముఖ్యంగా పందుల యజమానులు లేదా ఈ పశువుల విషయాలకు సంబంధించి ప్రజల నుంచి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో, ఎక్కడ చూసినా మాకు ఆ కంప్లైంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పందుల విషయంలో ఇక వారం రోజుల సమయం గడిచిపోయిన వెంటనే ఇక వాటిని బయట వాళ్లకు పట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మాకు టైం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పడానికి అవకాశం ఉండదు. దయచేసి మీకు ఆ పందులకు ఊరి బయట మీరు గూళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి. నగరంలోని 48వ వార్డులో ఈ నెల 15వ తేదీ క్రిస్మస్ ఆరాధన వేడుకలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, స్థానిక టీడీపీ నాయకుడు దేవా తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్ ఆరాధన వేడుకలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. నగరంలోని 48వ వార్డు పరిధిలో ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న క్రిస్మస్ ఆరాధన వేడుకలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, 48వ వార్డు టీడీపీ నాయకుడు దేవా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ 48వ వార్డు పరిధిలో క్రిస్మస్ ఆరాధన వేడుకలను నిర్వహిస్తున్నామని, వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొంటారని వివరించారు. ప్రతి సంవత్సరం నగరంలోని తమ వార్డులో క్రిస్మస్ ఆరాధన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తారని తెలిపారు.
ఈ నెల 15వ తేదీ క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన ప్రకాష్ నగర్లో క్రిస్మస్ ఆరాధన మరియు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ప్రోగ్రాము ఘనంగా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతేగాక 48వ వార్డులోని ప్రజలందరూ కూడా కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఈ యొక్క క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా మనం ఘనంగా నిర్వహించాలని మా ముఖ్య అతిథిగా టీజీ భరత్ గారు మంత్రిగా అయినటువంటి మొదటిసారి మా ప్రకాష్ నగర్లో ఈ క్యాండిల్ లైటింగ్ ఫంక్షన్కి వస్తున్నారు. ఆయన అంటే ఎన్నోసార్లు వచ్చారు, ఈసారి మంత్రిగా ఈ కార్యక్రమానికి మొదటిసారిగా వచ్చేస్తున్నాడు. కాబట్టి మా యొక్క టీజీ గ్రూప్ అందరినీ కూడా మేము మనసారా ఆహ్వానిస్తున్నాం. అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అందరికీ. ఇప్పుడు మనకు ఈ డిసెంబర్ 15వ తేదీ 48 వార్డ్ రోజా ప్రకాష్ నగర్ లైన్లో మేము ఎవ్రీ ఇయర్ లాగా గత 15 ఏళ్ళ నుంచి దేవా గారు అక్కడ, సో ఈసారి కూడా మంత్రివర్యులు 15వ తేదీ సాయంత్రము చేయడానికి ఆయన అంగీకరిస్తూ ఈ క్యాండిల్ లైటింగ్ డిన్నరు టోటల్ కర్నూలు వాళ్ళకి అందరికీ, ఓన్లీ వార్డ్ వాళ్ళకి కాదు. సో అందరూ వచ్చి మా కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ఒకటి కోరుకుంటున్నాము. ఈ ఈ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము మనము చూసుకుంటే టీజీ భరత్ గారు మన వాటికి ఈ క్యాండిల్ లైటింగ్ డిన్నర్ ప్రత్యేకంగా ఆయన విచ్చేస్తారు. ఎప్పుడు కాదనలేదు. ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా వాటికి, మా ప్రజలకు ఉంటాయి. ఆయన అందులో దేవా వాళ్ళ బృందము మనస్సుతో చేస్తున్న కార్యక్రమం ఇది. 5వ తేదీ సాయంత్రం ప్రకాష్ నగర్ మెయిన్ లైన్లో, సోమవారం వస్తుంది, ప్రకాష్ నగర్ మెయిన్ లైన్లో ఉంటుంది. అందరు విచ్చేయాల సాయంత్రం 6 o'clock అండి. ఓకే, థ్యాంక్ యూ. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర డ్యాం నుండి ఏప్రిల్ మాసంలో 15 రోజులు కాకుండా 30 రోజులు నీరు వదలాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి డ్యాం ఏసీని కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తుంగభద్ర డ్యాం నుండి నీటి విడుదల, వినియోగం తదితర అంశాలపై టీబీ డ్యాం, ఎస్ఈ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎస్ఎస్ఎస్, ఎస్సీలు తదితర అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తుంగభద్ర డ్యాం నుండి నీటి విడుదలపై అధికారులతో చర్చించారు. జనవరి 10వ తేదీ వరకు త్రాగునీటికి, పంటలకు వదలటం జరుగుతుందని, తదుపరి ఏప్రిల్లో త్రాగునీటి అవసరాలకు 15 రోజులు వదిలేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీ నారాయణ నాయక్ కలెక్టర్కు వివరించారు. ఏప్రిల్లో 15 రోజులే వదిలితే త్రాగునీటికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, తుంగభద్ర డ్యాం నుండి ఎమ్మిగనూర్ దగ్గర ఉన్న గూడేకల్లు చేరుకోవటానికి 15 రోజులు పడుతుందని, అందువల్ల 30 రోజులు నీటిని వదలాలని, ఈ అంశంపై స్పెషల్ సిఎస్ గారితో మాట్లాడి 30 రోజులు నీరు వదలాలని కోరుతామని కలెక్టర్ తెలిపారు. టీబీ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి 30 రోజులు నీటిని విడుదల చేసేలా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఎస్ఈకి తెలియజేశారు. ఈ అంశంపై ఇరిగేషన్, ఎస్ఈ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు ఆలస్యమైన పక్షంలో అవసరాన్ని బట్టి జూలై నెలలో కూడా మరోసారి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీబీ డ్యాం ఎస్ఈకి సూచించారు. జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను జనవరి 10 లోపు తుంగభద్ర నది నీటితో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఏప్రిల్ మాసంలో వదిలే నీటిని త్రాగునీటికి మాత్రమే వాడుకోవాలని, రైతులు రెండవ పంట వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. కర్నూలు కార్పొరేషన్లో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటిని వదిలే లైన్ మెన్లు, ఫిట్టర్లతో సమావేశం నిర్వహించి ఎక్కడా పైప్ లైన్ లీకేజీ లేకుండా చూసుకోవాలని, నిర్ణీత సమయానికి మాత్రమే నీటిని వదిలి నీటిని పొదుపుగా వాడే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సుంకేసుల నుండి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు పైప్ లైన్ పనులను మార్చిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆదోని ఎస్ఎస్ ట్యాంక్ మరమ్మతులను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నగరంలోని 23వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నామని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. వార్డుకు సంబంధించి పలు సూచనలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామనగరంలో ఆ వార్డు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారంతో తమ వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలియజేశారు. ముఖ్యంగా సి క్యాంపు ప్రార్థనా మందిరం నుండి సిఎస్ఐ చర్చి వరకు ఉన్న రహదారిలో బటర్ఫ్లై లైట్లు వేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే ఈ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం, పార్కు, మరుగుదొడ్డి, అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశామని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. తమ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని తెలిపారు. ఈరోజు శ్రీరామ్నగర్లో మెయిన్ రోడ్డు ప్రార్థనా మందిరం తెచ్చి కాండి శ్రీరామ్నగర్ సిఎస్ఐ తెచ్చి వరకు దాదాపు అంటే ఇది మెయిన్ పెద్ద రోడ్డు అనమాట మనకు ఉండేది. కాబట్టి మాకు డివైడర్లు లేకుండా మెయిన్ రోడ్లో స్తంభాలు అనమాట, అంటే బటర్ఫ్లై లైట్లు, పెద్ద స్తంభాలు, కరెంటు స్తంభాలు, బటర్ఫ్లై లైట్లు ఆ లాస్ట్ నుండి మెయిన్ రోడ్డు మీద నుండి సిఎస్ఐ తెచ్చి వరకు మా ఏరియాని భరత్సారికి ఇక్కడ ఉండే ప్రజలందరూ మాకు లైటింగ్ తక్కువ ఉంది అని చెప్పడం వల్ల ఈరోజు శ్రీరామ్నగర్లో బైక్ దొంగతనం కూడా జరిగింది ఇక్కడ శ్రీరామ్నగర్లో. కాబట్టి లైటింగ్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రైతు బజారు ఉండడం వల్ల మా ఏరియాలో చాలా డెవలప్మెంట్ విషయం ఇది. కొన్ని వందల మంది వస్తుంటారు డైలీ, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియదు. అదేవిధంగా పెద్ద స్తంభాలకి సీసీ కెమెరాలు కూడా పెట్టాలని, మాకు ఈ ఏరియా నుండి ఆ ఏరియా కంటే 4 రోడ్ల సెంటర్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడనే రావాలా, ఇక్కడనే పోవాలా, మళ్ళీ బయటికి రావాలంటే ఇక్కడనే. కాబట్టి సీసీ కెమెరాలు కానీ, మెయిన్ రోడ్లో బటర్ఫ్లై లైట్లు కానీ, ఇక్కడ ప్రజలకు అందరికీ లైటింగ్ ప్రాబ్లం లేకుండా ఉండాలని మా టీజీ భరత్ సార్ తరఫున, ఇక్కడ ఉండే ప్రజల తరఫున, అందరి తరఫున కోరుకుంటా జరుగుతుంది. అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జ్ల అందరము, మా నారాధన కానీ, తిమ్మప్పన కానీ, మా ప్రతాపన్న కానీ, గౌత్ బసన్న కానీ, మేరక్క కానీ, మజ్లిడ్ మమ్మ కానీ, ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రజల సమస్యలనే ఉండి ఈరోజు ఈ లైటింగ్ ఒకటి, అంగన్వాడీ సెంటర్ కాడ పార్కు ఒకటి, అదేవిధంగా లేడీస్కి సంబంధించిన మురుగుదొడ్లు కూడా మన అర్బన్ సెంటర్ కట్టాలని కోరడం జరిగింది భరత్ సార్ని. ఈ 3 శాంక్షన్ చేపిస్తున్నాము. ప్రతి ఒక్క ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. జై భరత్ అన్న, భరత్ అన్న నాయకత్వం, లాలి భరత్ అన్న నాయకత్వం, కర్నూలు అడ్డ, కర్నూలు అడ్డ. కర్నూలు నగరంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వాహన డ్రైవర్లకు కేటాయించిన ప్లాట్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2017వ సంవత్సరంలో నందికొట్కూరు రహదారిలోని గార్గేయపురం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్లు కొనుగోలు చేసిన ప్లాట్లను వాటి యజమానులకు కేటాయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ శ్రీమతి ముంతాజ్, సలీం బాషా, అహ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ 2017వ సంవత్సరంలో తాను తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా అప్పుడు ప్రభుత్వ వాహన డ్రైవర్లు ప్లాట్లను కొనుగోలు చేయటం జరిగిందని వివరించారు. ఈ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అందజేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి ఫంక్షన్ హాల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నిర్మించి ఇచ్చారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి ఎంతో సహాయం అందిస్తున్నారని అన్నారు. వారు అందిస్తున్న సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే తమకు 2017వ సంవత్సరంలో ఇక్కడ ప్లాట్లు రావటానికి కారణమైన రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ శ్రీమతి ముంతాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం తరపున అప్పటి అధ్యక్షుడు నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు తాము ఈ స్థలాన్ని తక్కువ ధరకే వారికి విక్రయించడం జరిగిందని చెప్పారు. అప్పట్లో కర్నూలుకు దూరంగా ప్లాట్లు కొనుగోలు చేశారని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావుపై విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఈ వెంచర్ మధ్యలో
నేషనల్ హైవే రహదారి వెళ్లటంతో వీటికి అధిక శాతం డిమాండ్ పెరిగిందని అన్నారు. అప్పటి విమర్శలకు కాలమే సమాధానం చెప్పిందని అన్నారు. నేను 2017లో ఎలక్షన్లో నిలబడినప్పుడు అందరు డ్రైవర్ల సమావేశం పెట్టుకున్నప్పుడు అన్న మాకు ఇండ్ల స్థలాలు లేవు, ఇండ్ల స్థలాల కోసం మనం అందరం కలిసి ఏదో చేసుకుందాం మనమని నా దృష్టికి తీసుకురావడం జరిగినది. 2017లో నేను మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక 6 నెలల ఎలక్షన్ అయిపోయిన 6 నెలల లోపల నేను స్థలాలు సర్వే చేయడం జరిగింది ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ నందికొట్కూరు రూట్లో గార్యపురం దగ్గర బాగుంది స్థలం అని మా డ్రైవర్లందరూ చూసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఎవరిది అని కనుక్కోవడంతో ఇట్లా ముంతాజ్ అక్క దగ్గరికి పోయి వెళ్ళడం జరిగింది. అక్క మా డ్రైవర్లు బీదవాళ్ళము, మాకు ఏదైనా ఈ స్థలాల విషయంలో మాకు కావాలి అని మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అప్పట్లో మాకు అక్క సహకారంతో మరి తక్కువ ప్రైజ్కి 1,50,000కి 1.3 సెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 1.3 సెంట్లో 1,00,000 రూపాయలు మా డ్రైవర్లు కట్టడము, 50,000 రూపాయలు డ్రైవర్ల సంఘ భవనం తరపున మా కమిటీ నిర్ణయం తీసుకొని ఆ డ్రైవర్లకు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత మా డ్రైవర్ ఫ్యామిలీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మా గౌరవ పెద్ద ఆయన రాజ్యసభ సభ్యుడు శ్రీ గౌరవ టీజీ వెంకటేష్ సార్ గారి చేతుల మీదుగా మా డ్రైవర్ కుటుంబాల ఫ్యామిలీకి అందరికీ ఆ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఇలాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నామంటే దీనికి అంతటి కారణం పెద్ద ఆయన మాకి ఒక ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాంట్లో వచ్చే రెవెన్యూతోనే మా డ్రైవర్లకి ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా కర్నూలు జిల్లా ఉందని సమాముఖం తెలుపుకుంటున్నాను. మేము ఏ డ్రైవరు హాస్పిటల్లో మెడికల్ పరంగా ఉన్నా మెడికల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, డ్రైవర్ ఏదైనా కాలమైతే మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, డ్రైవర్ ఏదైనా రిటైర్మెంట్ అయితే అతనికి అర్ధతుల ఉంగరం పెట్టి సన్మానం చేయడము, ఇలాంటి కార్యక్రమాలు, ఇప్పుడు స్థలాలు ఇవ్వడము, ఇవన్నీ మేము చేసుకోగలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణము మా గౌరవ టీజీ వెంకటేష్ సారు, భరత్ సారు వీళ్ళందరి సహకారంతోనే మేము ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే మేము ఈ జన్మకు ఎప్పుడు ప్రతి జన్మ ఏ జన్మకైనా కూడా మా డ్రైవర్ల ఫ్యామిలీస్ కానీ మేమందరం కానీ ఎప్పుడు మర్చిపోము. ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాము. మేము ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటున్నామంటే దానికి కారణం సారే. మరి మేము ఇంకా కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసుకొని సంఘపరంగా ఏదైనా ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈరోజు అప్పట్లోనే మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు మా అదృష్టం ఏమో ఇందాక మా అక్క చెప్పడం జరిగింది, ఇది పసుపు కింద ఇవ్వడం మా నాన్న చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము డ్రైవర్ ఫ్యామిలీసే మా జీతాలతో ఏదో మా జీవనం సాగిస్తుంటాము. అలాంటి సమయంలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ఆడపిల్లలకి పసుపు కుంకుమ ఇవ్వడం చాలా సంతోషము. నిజంగా ఈ సందర్భం నేను కోదరామన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవన్నీ డెవలప్మెంట్ అంతా కారణము మాకు పెద్ద ఆయన గౌరవ టీజీ వెంకటేష్ గారు, భరత్ సార్ గారిని సందర్భం తెలుపుకుంటున్నా. అక్కడికి మేలు చేసేవాడు కానీ కీలు చేసేది సమస్య ఉండదు. కాబట్టి అన్న మేము కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, ఇలాంటి అవకాశాలు ఏమన్నా వస్తే కూడా మేము కూడా మీ అందరికి ఎప్పుడు కూడా సహాయ సహకారం ఇలాగే అందించి మీకే సమస్య వచ్చినా మేము ముందుంటాము. అలాగే ఇదే విధంగా మన అందరం కలిసి పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారికి మనం బ్రతుకున్నంత వరకు రుణపడదాం. అలాగే ఆయన వారసత్వానికి చెందిన మా టీజీ భరత్ సార్కి కూడా మేము ఉన్నంత వరకు కర్నూలులో ఆయన వర్గం తప్ప పక్కకు పోయే సమస్య లేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వెంచర్ క్లీన్ చేసే విషయంలో చాలా ఏళ్ళైంది కాబట్టి చాలా కంపలు పెరిగి కాళ్ళు పెట్టడానికి వీలు లేకుండా ఉండి ఎవరో ఒకరు ముందడుగు వేస్తే కానీ పని జరగదు అనే ఉద్దేశంతో ఫస్ట్ మొట్టమొదటిగా దాసన్న, అలాగే దాసన్న గారి ఫ్రెండ్ హసన్, ఈ ఇద్దరు కలిసి హసన్ భాయ్ దాసన్న కలిసి కంపలలో వచ్చి మొత్తం కంప చెట్లు తొలగించి ఈరోజు ఇక్కడ ఇంత బాగా చేసినారంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి మనం చేతులెత్తి మొక్కొచ్చు. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. ఈ నెల 6, 7వ తేదీల్లో గుంటూరులో జరిగిన సౌత్ జోన్ సిలంబం పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.
ఈ మేరకు నగరంలోని తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ నెల 6, 7వ తేదీల్లో గుంటూరులో జరిగిన సౌత్ జోన్ సిలంబం ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచి పతకాలతో కర్నూలుకు వచ్చిన జిల్లా క్రీడాకారులను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ గాయత్రి ఎస్టేట్లోని తన క్లినిక్లో అభినందించారు. కార్యక్రమంలో సిలంబం శిక్షకుడు మహావీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ మెడల్స్ను, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరులో జరిగిన సౌత్ జోన్ సిలంబం ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 25 బంగారు, 22 వెండి పతకాలను సాధించడం అభినందనీయమని అన్నారు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఉందని, దీనిని కర్రసాంగా పిలిచేవారని చెప్పారు. ఇది ఒక యుద్ధ విద్యగా ఆయన తెలిపారు. ఈ క్రీడను ఒలింపిక్లో చేర్చాలన్న అంశంపై చర్చ జరుగుతోందని, ఇది మంచి పరిణామమని వివరించారు. ఈ క్రీడలో సాధన చేయటం వల్ల క్రీడాకారులలో ఏకాగ్రత, మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేశారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొనటం వల్ల చిన్నతనం నుంచే విద్యార్థులు ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ క్రీడను సాధన చేయటం వల్ల ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కర్నూలు నగరం క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరులో సిలంబం సౌత్ జోన్ కాంపిటీషన్స్లో 25 గోల్డ్ మెడల్స్, 22 సిల్వర్ మెడల్స్ గెలుచుకొని కర్నూలుకు విజయోత్సాహాలతో వచ్చిన పిల్లల్లో ఈరోజు స్థానిక గుజరాత్ క్లినిక్లో, గాయత్రి క్లినిక్లో, మా క్లినిక్లో వాళ్ళని సన్మానించి మెడల్స్ వేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. సిలంబం అనే ఒక క్రీడ ఫస్ట్లో స్టార్టింగ్లో తమిళనాడులో స్టార్ట్ అయింది. ఇది కర్రసాము అనే వాళ్ళు ఆ కాలంలో బ్యాంబూ స్టిక్తో యుద్ధం చేసేవాళ్ళు. అదొక యుద్ధ విద్య. దీంట్లోనే తర్వాత కత్తులు, డీర్ హార్న్స్, ఎన్నో రకరకాల వాటిలో వచ్చినాయి. దీంట్లో ఈవెన్ కలారి పట్టు అనే ఒక విద్య కూడా దీనికి సంబంధించిందే. వితౌట్ ఎనీ ఆర్మ్స్ కూడా ఫైట్ చేస్తారు. ఈ సిలంబంను మెయిన్గా ఒలింపిక్ గేమ్స్లో చేర్చాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ డిస్కషన్ జరుగుతూ ఉంది. దీనివల్ల మెయిన్గా కాన్సన్ట్రేషను, మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ ప్రావెస్, స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లల్లో నుంచే ఆరోగ్యం ఇంప్రూవ్ కావడానికి, నైపుణ్యత రావడానికి, ఏకాగ్రతకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.